కార్మికోద్యమ నాయకులు కామ్రేడ్ అల్లూరి సత్యనారాయణ గారి వర్ధంతి సందర్భంగా వారికి సిపిఎం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. అల్లూరి సత్యనారాయణ గారు విద్యార్థి ఉద్యమంలో విద్యార్థి దశ నుండి పాల్గొన్నారు. నరసాపురం టైలర్ స్కూల్లో, ఇప్పుడు డిఎన్ఆర్ కళాశాలగా పిలువబడుతున్నటువంటి అప్పటి WGB కాలేజీలో తన విద్యను అభ్యసించారు. విద్యార్థి దశలోనే ఉండగానే స్వాతంత్రోద్యమం వైపు ఆకర్షించబడ్డారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు గారు మన్య పోరాటం విప్లవ ప్రభావం అల్లూరి గారి మీద పడింది. అప్పటి నుండి ఆయన అభ్యుదయ భావాల వైపు, వామపక్ష భావాల వైపు, కమ్యూనిస్టు భావాల వైపు ఆకర్షించబడి కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం తీసుకుని కామ్రేడ్ ఉద్దరాజు రామం గారి నేతృత్వంలో ఈ జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించడంలో అల్లూరి సత్యనారాయణ గారు ముఖ్యమైనటువంటి పాత్ర వహించారు. రైస్ మిల్ కార్మికుల్ని, గొడౌన్స్ హమాలీల్ని, అట్టల ఫ్యాక్టరీ కార్మికుల్ని, ఆర్టీసీ పోర్టల్స్ని, కార్మికుల్ని సంఘటితపరచడంలో, సంఘాలను ఏర్పాటు చేయడంలో, వారి హక్కుల సాధనలో అల్లూరి గారు ప్రధానమైనటువంటి పాత్రని పోషించారు. ఉమ్మడి కమ్యూనిస్ట్ ఉద్యమంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. సిపిఎం ఏర్పడిన తర్వాత సిపిఎం పార్టీకి 25 సంవత్సరాల పాటు పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. అల్లూరి గారిది ఆదర్శవంతమైన జీవితం, క్రమశిక్షణతో కూడినటువంటి జీవితం. ఆయన తన సిద్ధాంతం పట్ల ఎల్లప్పుడూ నిబద్ధతతో ఉండేవారు. పేద ప్రజల పట్ల, కార్మిక వర్గం పట్ల, రైతాంగం పట్ల, వ్యవసాయ కార్మికుల పట్ల, వారి సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేశారు. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులుగా, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా, CITU రాష్ట్ర ఉపాధ్యక్షులుగా అల్లూరి సత్యనారాయణ గారు పనిచేశారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆహ్వానం మేరకు పార్టీ అఖిల భారత బృందంలో చైనా పర్యటన చేశారు. సమస్యల్ని అధ్యయనం చేయటంలో, ప్రజా సమస్యల్ని పరిష్కారానికి కృషి చేయటంలో అల్లూరి గారిది చాలా ప్రధానమైనటువంటి పాత్ర. చాలా నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు. తన కుటుంబ సభ్యులను కూడా కమ్యూనిస్టులుగా తీర్చిదిద్దారు. అందరి మన్నల్ని పొందారు. కామ్రేడ్ అల్లూరి సత్యనారాయణ గారికి సిపిఎం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ తరఫున ఘనంగా నివాళులు, జోహార్లు అర్పిస్తూ వారి ఆశయ సాధనకు అంకితం అవుతామని శపథం పొందుతున్నాం.